అధ్యక్ష, గౌరవ సభ్యులు అనురాధ గారు అడిగిన ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు అంటే ఆంధ్రప్రదేశ్లో జనాభాకి సగం కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలు అని అక్క చెల్లెమ్మలు అందరికీ ఇంచుమించు మోసం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మహిళలు డ్వాక్రా గ్రూప్ మహిళలకు కానీ ఎక్కడ కూడా కనీసం రుణాలు ఇవ్వడం కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం ఏ విధంగా చేయడం కానీ జరగలేదు అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు అడిగిన దానికి 40 సంవత్సరాలు పూర్తయిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు 3,000 రూపాయలు నెలకిస్తాం, మొత్తం టోటల్గా సంవత్సరానికి 36,000 ఇస్తామని ఉపన్యాసం అయితే చెప్పారు కానీ అధ్యక్ష ఎక్కడ అందలేదు అధ్యక్ష. ఎందుకనంటే ఆ తరువాత ఒక సంవత్సరం ఇవ్వకుండా ఇంకొక సంవత్సరం మాత్రం 18,500 రూపాయలు మాత్రం ఒక 2 సంవత్సరాలు, అది కొంతమందికి 40 సంవత్సరాలు పూర్తయిన అందరికీ కాదు అధ్యక్ష, కొంతమందికి అందించారు. అలా అందించడం వల్ల చాలామంది మహిళలు అది చాలా బాధపడడం కూడా జరిగింది అధ్యక్ష. ఎందుకనంటే అక్క చెల్లెమ్మలు అని మోసం చేశారు అని 40 సంవత్సరాలు పూర్తయినటువంటి మహిళలందరూ కూడా చాలాసార్లు బాధపడితే అదే ప్లేస్లో ఉండి నేను 3-4 సార్లు ఇదే క్వశ్చన్ ఇదే సభలో నేనే అడిగాను అధ్యక్ష, ఎప్పుడు ఇస్తారు ఈ డబ్బులు అని. ఎందుకంటే సాక్షాత్తు అప్పటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటి ఎమ్మెల్యే గారు పులివెందుల ఎమ్మెల్యే గారు అప్పుడు ఏం చెప్పారంటే క్రిస్మస్ సందర్భంగా, నేను ఆ పేపర్ కటింగ్స్ కూడా నేను ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు చూపించాను అధ్యక్ష. క్రిస్మస్ సందర్భంగా మహిళలకు కానుక, మహా కానుక, పెద్ద కానుక అని చూపించి 3,000 రూపాయల నెలకని చూపించారు అధ్యక్ష. కానీ ఒక్కరోజు కూడా ఇచ్చిన పాపాను పోలేదు, మహిళలు చాలా బాధపడ్డారు. కాబట్టి మహిళల్ని గౌరవించడం చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. అలాగే ఈ ప్రభుత్వం కూడా సూపర్ 6లో ప్రతి మహిళకు 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఖచ్చితంగా అందించడం జరుగుతుంది అధ్యక్ష. దీనిలో ఎవరిని కూడా తెలుగింటి ఆడపడుచుల్ని అన్యాయం చేసేది లేదు అధ్యక్ష. ఖచ్చితంగా అప్పుడైతే అక్క చెల్లెమ్మలకు అన్యాయం జరగడం వాస్తవమే, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి వివరణలతో త్వరలోనే దీన్ని మేము రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ.